జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామంలో పెద్ద పులి దాడిలో ఒక ఆవు దూడ మృతి చెందినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి బాధితుడు మనతో ఉన్నాడు. తను ఎప్పుడు గుర్తించాడు, దానికి సంబంధించినటువంటి విషయాలు ఎలా అసలు వెలుగులోకి వచ్చాయి ఒకసారి మనం కనుక్కుందాము. ఇక్కడ బావి దగ్గరికి వచ్చి చూసిన తర్వాత చూసేసరికి ఇక్కడ రక్త మడుగులో ఉన్నటువంటి ఇక్కడ ఆవు దూడని చూసిన తర్వాత ఎట్లాంటి పరిస్థితి? మీ పేరేం పేరేనా? నా పేరు కనకరాజు. సాయంత్రం 5 ఆవులు ఉండేది. 5 ఆవులను ఇక్కడనే కట్టేసినాం. పాలు పిండుకొని వెళ్ళినాం. సాయంత్రం 7:30కి వెళ్ళినాం. మళ్ళీ పొద్దున 5 కాళ్ళకి వచ్చి బావి కాడికి వచ్చి అక్కడ చూసుకొని ఇక సాయంత్రం దోమలు ఉంటున్నాయి కాబట్టి కొంచెం ఇక జర తెల్లారినాకైతే దోమలు తక్కువ అవుతాయి అని బావికాడ మోటార్ పెట్టి ఇక్కడికి వచ్చి చూసే వరకు ఆవులు లేవు, ఇక కనిపిస్తలేవు. అరే ఆవులు ఏమైనాయి అని చుట్టుపక్కల కట్టేసి వెళ్ళినాం. అయితే దానికి పెద్ద పులి వచ్చే వేగంతోనే అవి అటు ఇటు కొట్టుకొని తాళ్ళని తెంపేసినాయి. తెంపేసి ఆ 4 ఆవులు 2 లాగలు 4 ఆవులు తెంపుకొని పరారైనాయి. ఇది ఒకటే దానికి పెద్ద పులికి అటాక్ అయింది. ఎక్కడున్నాయి? దొరికినాయి? అవి దొరికినాయి ఇక్కడనే పక్కనే చేనులలో భయపడ్డాయి, మేస్తలేవు అవి. అవి అక్కడక్కడ ఇక్కడ పిలిచే వరకు మేము రోజు దాన పెట్టి చేస్తాం కాబట్టి మా మాట అయిని ఒరితే వాటి దగ్గరికి పోయి అవి అయితే ఇది ఒకటే పోయిందా మరి అవిటికి ఏమైనా అయిందా అని ఇంకెన్ని వచ్చినాయి అని బాగా భయం, మాకు భయం వేసింది. అందరిదాకా మేము 6 గంటలకు చూసినా కానీ మాకు భయం, చాలా భయం ఉంది. మరి ఇక్కడ ఏముంది అయితే నిన్న నైటు కొంచెం తెలిసి పెద్ద పులి అక్కడక్కడ జనగాం జిల్లా ఈ పక్క తిరుగుతుంది, జాగ్రత్త ఉండాలంటే మేము అదే కొంచెం ఎప్పటికీ 4 గంటలకు వచ్చేది కానీ ఇట్లా తెలుస్తుంది కాబట్టి తెల్లారినాక వచ్చినాం. తెల్లారినాక వచ్చే వరకు మాకు ఆల్రెడీ 4 సేపు తప్పించుకున్నది ఒకదాన్నే అటాక్ చేసింది. ఎన్ని సంవత్సరాల వయసు? ఇది 4 సంవత్సరాల వయసు. మొత్తకు 4 నెలలు అవుతుంది కట్టి. 4 నెలలు అవుతుంది. అది మాకు జెర్సీ కాదు కాక మన గుళ్ళె పెంచుకున్న దానికి దేశవాళీ దానికి కావాలని ఉంచుకున్నాము. దాన్నే జెర్సీవాళ్ళని ఇచ్చిపెట్టింది, దీన్నే పట్టుకుంది. దేశవాళీ ఆవునే పట్టుకుంది. ఓకే. అంటే దీనికి కారణం ఏమైనా ఉంటుందా? పెద్ద పులి దేశవాళీ ఆవుల మీదనే దాడి చేయాలని? ఎందుకంటే అవి పెద్ద సైజులు ఉన్నాయా లేకుంటే ఇది చిన్న సైజులు ఉందా? అది కొంచెం పెద్ద సైజులు ఉన్నాయి. తాళ్ళు గట్టి ఉన్నది తెంపేసినాయి. కాకపోతే దీనికి ఇది హైట్గా ఉంటుంది అన్నట్టు. తెంపుకోలేకపోవడం వల్ల ఇది తెంపుకోలేకపోతే దీనికి తాడు సుతా గట్టిది పెట్టినాము. వాటికమ్మో మామూలుగా ఏం పెట్టినా ఉంటాయి, మూదాలు ఉంటాయి కాబట్టి దీనికేమో ఏం ఉండదు అన్నట్టు. గట్టిగా ఉండవట్ల ఆగిపోయింది, దీన్నే అటాక్ చేసిపోయింది. ఓకే, మీరు వచ్చి చూసిన తర్వాత మీరు ఎందుకంటే పులి సంచారం అని మీకు తెలుసు, అట్లాంటప్పుడు 4 ఆవులు లేవు, ఇది ఒక్కటి మాత్రం అక్కడ ఉంది. ఆ చూసిన తర్వాత మీ సిచ్యువేషన్ మీరు ఎట్లా ఫీల్ అయినారు? అక్కడ మేము చూసాం, మాకు చాలా నాకు శ్వాస మాట్లాడడానికి రాలేదు నాకు. ఇక్కడ వచ్చాక ఇన్ని ఆవులు లేవు, ఏమైంది, ఎక్కడ పోయింది, ఏమన్నా ఇక మాకు ఇంత సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు, మాకు జరగలేదు సుత. ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత పులి దాడని అనుకున్నారా మీరు డైరెక్ట్ ముందుగానే? అనుకున్నాం. ఏంటంటే ఓన్లీ 4 నరాలనే కట్ చేసింది. అది ఓన్లీ నరాలు కట్ చేసి రక్తం మీద ఆగింది. ఇక దాన్ని వేరే ఏమీ అనలే. మీరు నెక్స్ట్ తర్వాత ఏం చేశారు? ఎవరిని కలిసారు? ఎవరికొన్న సమాచారం అందించారా? ఫోన్లు చేసి మా తమ్ముళ్ళకి చేసిన, అరే ఇట్లా అయిందిరా, ఆవులు లేవురా, అక్కడ ఆవులు ఇట్లా కనపడ్డాయా, మరి ఒకటి ఆవు ఉంది, ఒకదాన్ని అయితే ఇట్లా చేసిండ్రు అంటే వాళ్ళకు నైట్ ఫోన్ చేసి తెలిసి పులి ఉందా అంటే అయితే చూద్దామన్నా, మరి పులి ఏదంటే అదే రక్తం తాగిందంటే అన్న అదే పులి, నువ్వు అక్కడ ఉండక మేము వస్తాను, అక్కడనే ఉండు, మరి చుట్టుపక్కల ఇట్లా ఉండగల అంటే భయంతో అంతలా ఇక వాళ్ళు ఫోన్ చేసారు, పోలీసు వాళ్ళు ఫోన్ చేసారు, ఇటు ఊరోళ్ళు ఫోన్ చేసిన అధికారులు అందరికి ఫోన్ చేస్తే అందరూ ఒక జస్ట్ 1 గంటలో అందరు వచ్చేసారు. ఇక్కడికి వచ్చేసి చూసిర్రు, పక్క అదే అచ్చులు ఉన్నాయి, అడుగులు ఉన్నాయి, అంతా ఇంకా అంతైతే పెద్ద పుల్లి ఇది అని అన్నారు. అంటే ఇక అప్పుడు కొంచెం 1 గంట దాకా నాకు శ్వాస ఆడలేదు. చూసేవరకు నాకు అవిటితోనే కదా మన జీవాధారం, పాలు వెండుకొని చేసుడు. దీనికి అధికారులు చెప్పారు, దానికి సంబంధించిన నష్టపరిహారం గురించి ఏమన్నా మీకు భరోసా ఇచ్చారా? ఇప్పటి వరకు అయితే ఏమి ఇవ్వలే. గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా అని ఆశిస్తున్నాం. అదే పులిదాడిలో గాయపడ్డటువంటి వాటికి, చనిపోయిన వాటికి కాంపెన్సేషన్ ఇస్తాము, పులి మీద ఎట్లాంటి దాడి కూడా చేయకూడదు అన్నటువంటి విజ్ఞప్తిని కూడా చేస్తున్నాం. ఎందుకంటే అన్నింటినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉందని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు కదా. ఒకవేళ ఇప్పుడు మీకు అధికారుల నుంచి ఏమన్నా సహాయం ఏమన్నా రిక్వెస్ట్ చేస్తున్నారా? ప్రభుత్వం నుంచి మాకు అధికారుల నుంచే కావాలని కోరుతున్నాం, కానీ మరి ఇక ఏం చేస్తారో మీ అంతా
ఓకే ఓకే ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రస్తుతానికి మండలగూడెం గ్రామం తన ఆవు దూడను మాత్రమే ఇక్కడ ఉన్నది. మొత్తం 5 ఆవు దూడ అంటే 4 జెర్సీ ఆవులు, ఒకటి దేశవాళీ ఆవును కూడా ఇక్కడే కట్టేసి వెళ్ళిపోయారని చెప్పి అంటున్నారు. ఈ ఒక్కదాన్ని మాత్రం గట్టి తాడుతో కట్టేయడం వల్ల అది తెంపుకోలేకపోయింది. పులిని చూసిన తర్వాత మిగిలినటువంటి 4 జెర్సీ ఆవులు మాత్రం భయంతో తాళ్లను తెంపుకొని పరిగెత్తి సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాలకు వెళ్ళాయి. కానీ ఈ ఆవు దూడ మాత్రం ఒక్కడే గట్టి తాడుతో కట్టివేయడం వల్ల పులి దీని మీదే దాడి చేసి మెడపైన ఉన్నటువంటి 4 నరాలను కట్ చేయడం వల్లనే రక్తాన్ని తాగిందన్నటువంటి ఒక సూచనలు మాత్రం ఇక్కడ వాళ్ళు చూస్తున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ చూసి ఒక్కసారి భయాందోళనకు గురై ఇక్కడ పులి దాడి విషయం అప్పటికే వార్తలు కూడా నలువైపులా వ్యాపించాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది పులి దాడి అని గమనించి ఒక భయాందోళనకు గురై వాళ్ళ బంధువులకి అలాగే పోలీసు అధికారులకు కూడా చెప్పడంతో ఇక్కడ మొత్తం విషయం మాత్రం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికి ఫారెస్ట్ అధికారులు కూడా అందరూ వచ్చి దీన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. కానీ తన ఆవు దూడ చనిపోయినందుకు తనకు ఎంతో జీవనోపాధి కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కూడా తమను అర్థం చేసుకుని తమకు న్యాయం చేయాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం ప్రభుత్వానికి అలాగే అధికారులకు చెప్తున్నటువంటి పరిస్థితి. రణత్పల్లి మండలం మండలగూడెం గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.